Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. కూటమి క్రియాశీలక రాజకీయాల్లో మీరు భారతదేశ రాజకీయాలను మీరు దాదాపుగా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఆచార్యులుగా పవన్ కళ్యాణ్ గారు లాంటి మనస్తత్వ వైఖరి కలిగినటువంటి నాయకులు అంత క్రితం కానీ ప్రస్తుత తరంలో కానీ మరొకరు ఉన్నారంట. ఎవరు లేరు. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ప్రజాదరణ లేదా అంటే ప్రజాదరణ ఉంది. ఏ కార్పొరేట్ స్థాయిలో ఎవడో పిచ్చోడు ఉండొచ్చు, కానీ ఇంత క్రౌడ్ పుల్లర్ అంటే ఎక్కడ? ఇప్పుడు చూడండి, మీరు కర్ణాటకలో ఈయనకి అభిమానులు ఉన్నారు. తమిళ్స్, నాకు తెలిసిన చాలా మంది తమిళ్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. చిరంజీవి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఒరిస్సాలో ఉన్నారు. ఈరోజు నేషనల్ మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా అయిపోయారు. ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా అభిమానులు ఉన్నారు. ఇంత పాపులారిటీ ఉండి ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తన కానీ, ఆయన యొక్క దాన్ని ఏమంటాం, ఆయన ప్రకటనలు కానీ, ఇంత అపరిపక్వతతో కూడిన ప్రకటనలు, ఇంత అపరిపక్వతతో కూడిన ప్రసంగాలు ఏ రాజకీయ నాయకుడు ముందు చేయలేదు. లాలూ యాదవ్ వీళ్ళందరూ చాలా హ్యూమర్ ఉంటుంది. చాలా లాలూ యాదవ్ భాష వేరేగా ఉంటుంది. అది బీహార్లో భోజ్పూరి, మధుబని ఆ భాష మిక్స్ అవుతుంది. ఆ యాస ఆయన ఉర్దూ షేర్లు చెప్పగలడు. ఆయన మాట్లాడుతుంటే నవ్వులు జల్లులే పార్లమెంట్లో. ఆ యాసతో మాట్లాడతారు కదా ఆయన లాలూ యాదవ్ వేరు. మాయావతి గారు స్ట్రైట్ బ్లంట్గా మాట్లాడతారు. జయలలిత గారు కూడా చాలా బ్లంట్గా మాట్లాడేవారు. కరుణానిధి గారు చాలా చలోక్తులతో తమిళ కవితలు, ప్రవాహం. ఎన్టీ రామారావు గారు పౌరాణిక ఫక్కీలో మాట్లాడేవారు. రాజశేఖర్, చంద్రబాబు నాయుడు పెద్ద స్పీకర్ కాకపోయినా మాట్లాడే దానిలో ఇప్పుడంటే కొంచెం ఆయన వయసు మీద క్లారిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే దానిలో ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్కి వస్తారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ కాడు ఆయన, కానీ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ చదువుకుంటాడు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ లీడర్స్ వీళ్ళు. నేను అరుస్తాను, నేను గట్టిగా అరుస్తాను, ఎంత గట్టిగా అరిస్తే అన్ని ఓట్లు పడతా అనుకుంటున్నారేమో ఆయన. అది చెల్లదు. భారత రాజకీయాల్లో అవి కూడా చూస్తారు ప్రజలు ఖచ్చితంగా. బాడీ లాంగ్వేజ్, నడత, మన ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, భాష, అవన్నీ ఒక్కటి ప్రజలు చూస్తారు. అంటే ఆ సినిమా అభిమానం అనేది వన్స్ ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్, ఆ తర్వాత అడ్రస్లు ఉండవు. అందుచేత ఆయన కొంచెం మేలుకొని పార్టీని ముందు సంస్థాగతంగా, మరి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు, సంస్థాగతంగా పార్టీని నిర్మిద్దామనే ఆసక్తి ఉన్నట్టు లేదు ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. చూద్దాం ఫ్యూచర్. ఈ ఎన్నికల తర్వాత యాసిడ్ టెస్ట్ అది. ఇది యాసిడ్ టెస్ట్, ఇది లిట్మస్ టెస్ట్. తర్వాత ఏమవుతుందో అంటే, ఈ ఎన్నికల తర్వాత ఓడిపోతారా, ఓడిపోతే సినిమాలకు వెళ్ళిపోతారా, లేదా ఓడిపోయినా మళ్ళీ ఇలాగా, లేదా గెలిస్తే హౌస్లోకి రావాలిగా. గెలిస్తే ఆయన గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూస్గా ప్రజా సమస్యల మీద పోరాడతారు. ఆయన ఒక్కడ అసెంబ్లీలో ఉంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి ఎంటర్ అయితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తెలుగు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ గెలిచినా పవన్ కళ్యాణ్ గళమెత్తడం వేరు, మిగిలిన తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడటం వేరు. సర్టన్లీ ఇట్ మ్యాటర్స్, ఇట్ షుడ్ మ్యాటర్. కానీ మరి ఈయన గెలుస్తారా, గెలిచి వెళ్ళి సీరియస్గా తీసుకుంటారా అసైన్మెంట్ని, లేదా రాలేదు కాబట్టి నేను అసెంబ్లీకి అంటారా అనేది కూడా మనం చెప్పలేము ఆయన ప్రవర్తనను బట్టి. జగన్మోహన్ రెడ్డి పట్టుదల, అకుంఠిత దీక్షతో ముందు నుంచి మనం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని, వారిలో ఉన్నటువంటి కొన్ని నాయకత్వ లక్షణాలు మనం ఎక్కువ ప్రశంసించే కొద్ది కింద కామెంట్ బాక్స్ లో మనల్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ అనేసి ఉన్మాదులు ఎంత అందిందిరా అని మొదలు పెడతారు. ఎందుకు వీడు మిజోరాం నుంచి వచ్చాడు, ఆడికి ఎంత అందిందిరా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ మనం సిద్ధమయ్యాం. అంటే నిష్పక్షపాతంగా చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని మనం అభిమానిస్తాం గనుక, నటన పరంగా కాదు, మామూలుగా అభిమానం. ఎందుకంటే సామాజిక న్యాయాన్ని కొంతవరకు వీళ్ళ ద్వారానే సాధించగలదు ఈ రాష్ట్రం అనుకుంటున్నాను. అంటే మీరో నేను అనుకోవటం కాదు శేఖర్ గారు, ఇక్కడ పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు, శ్రామిక పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవానికి భావించారు. ఎందుకంటే సంఖ్యాపరంగా వీళ్ళు బలమైనటువంటి, అతి ఎక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గం కాబట్టి వీరు సాధిస్తే, రాజ్యాధికారానికి వీరు చేరువైతే, వీరు తర్వాత పరంపరలో మనకు అవకాశం వస్తుంది, మనకు కూడా కొన్ని ఫలాలు దక్కుతాయని వాళ్ళు భావించారు. అది సాధ్యం కావట్లా.
కోపం వీళ్ళకి కోపం ఉంది, సాధ్యం కాదు కూడా. నియర్ ఫ్యూచర్ లో లేదు, కనబడడం లేదు. నియర్ ఫ్యూచర్ లో ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం అవకాశాలు కనబడడం లేదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతీ-యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.